అక్కడున్న ప్రజలు తీసుకొని వచ్చినారని చెప్తారు. రాంగ్, తప్పు. తోమా అప్పుడు రాలే భారతదేశానికి. తోమా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినమున రాలేదు భారతదేశానికి. తోమా ఎప్పుడొచ్చినాడంటే క్రీస్తు శకము 52వ సంవత్సరమున తోమా భారతదేశానికి వచ్చిన. భారతదేశానికి తోమాను దేవుడు వెళ్ళమని దర్శనంలో చూపించి, తోమా యూ షుడ్ గో టు ఇండియా, నువ్వు ఇండియా దేశమునకు వెళ్ళాలి తోమా అంటే, ప్రభువుతో తోమా లేదు ప్రభువా నేను వెళ్ళలేను అంటే, దేవుడు తోమాతో పదే పదే మాట్లాడి గద్దించి, ఒక దినాన తోమా వినకపోతే ఒక పడవ ఎక్కినాడు తోమా. ఆ పడవ సముద్రములో తుఫానుని తీసుకొని వచ్చి సముద్ర అలలన్నీ ఆయన ఎంత నడుపుతున్నా ఒకటే దిక్కుకెళ్ళింది, కేరళకు వెళ్ళింది. హల్లెలూయా. కేరళకి ఆ తరంగములు తీసుకొని వచ్చినాయి తోమాను. తోమా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డప్పుడు రాలే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రాలే. తోమా 52వ సంవత్సరమున వచ్చింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చింది. ఎప్పుడైతే ఆ తోమా వచ్చినాడో, ఆ యొక్క బోటు దిగి పడవ దిగి వస్తుండగా ఆ యొక్క బ్రాహ్మణులు పూజ చేస్తుండగా, అప్పుడు తోమా మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశానికే తీసుకోవాలా ఆ నీళ్లు, ఆ ఏమంటారు సూర్యార్పణమా అదేంటో అంటారు, అది తీసుకోవాలా అని అంటే, అలాగేలా జరుగుతుంది? అలా జరగదు. అలా ఎప్పుడన్నా జరుగుతుంది అంటే, నేను ప్రకటించే దేవుడే భూమి ఆకాశములకు నిజమైన దేవుడు, ఆయన ఇలాగ చేయగలడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు, అలాగైతే నువ్వు చెయ్యము, ఈ అద్భుతము జరిగితే మేము నమ్ముతామన్నప్పుడు, ఆ తోమా ఆ బీచ్లో ఉన్న వాటర్ని తీసుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున భూమి ఆకాశములకు ప్రభు అయిన దేవుడు, రక్షణగా అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు అని వీరు ఎరుగునట్లుగా ఈ నీటిని పైకి ఎగిరివేస్తున్నాను, అవి ఆగిపోవును గాక అన్న. ఎప్పుడైతే ఆ మాట పలికినాడో ఆ నీళ్లు మధ్యలోకి వెళ్ళి ఆగిపోయినాయి. హల్లెలూయా. గాలిలో ఆగిపోయినాయి నీళ్లు. అప్పుడు అది చూసిన ఆ బ్రాహ్మణులు అప్పుడే మారు మనసు పొంది, ఈయన నిజమైన దేవుని సేవకుడు, ఈయన నిజమైన దేవుని కుమారుడు, ప్రవక్త అని ఆయనను ఏం చేసినారంటే ఆయనను చేర్చుకున్నారు. 52వ సంవత్సరమున అప్పుడు వచ్చినాడు తోమా. మరి ఎవరిని తీసుకెళ్ళినారు? వీళ్ళెవరినన్నా తీసుకెళ్ళినట్టుందా? బైబిల్ గ్రంథంలో ఉందా? వీళ్ళే వెళ్ళినట్టుంది. హల్లెలూయా. మేబీ వెళ్ళుండొచ్చు, కానీ తోమా వచ్చింది మాత్రం 52వ సంవత్సరం.